సమస్త మానవులు దేవుణ్ణే గణపరచాలి. సృష్టించిన సృష్టికర్తను గణపరచాలి మనందరం. ఎందుకంటే దేవుడు సమస్త మానవులను బ్రతికించే దేవుడు. పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు శరీర ఆకారం ఎవరు కాపాడుకోలేరు. దేవుడు కాపాడుతున్నాడు. సృష్టించిన సృష్టికర్త మాత్రమే కాపాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుదాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. మరణము. ఈ మరణం గురించి ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అంటే పాపం ద్వారానే మరణం ప్రతి మానవునికి. పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఏ మానవుడైనా ఈ లోకంలో జీవించే మానవుడు ఉన్నాడా? శరీరాకారంతో నేను ఒక 1000 సంవత్సరాలు బతుకుతా, నేను ఒక 900 సంవత్సరాలు బతుకుతా, నేను ఒక 500 సంవత్సరాలు బతుకుతా. మనిషిని ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరములు. అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములగును. శరీరాన్ని ఏ మానవుడు కాపాడుకోలేడు. శరీరంలో ఉన్న ప్రాణాన్ని ఏ మానవుడు కాపాడుకోలేడు. నేను అనే గర్వం, నేను అనే అహంకారం, నేను అనే పాపం మానవుని ఎలాగ ఏలుచున్నది? ఆ ఏలేదాన్ని మనం సంప్రాప్తమాయను. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో పాపం ద్వారానే మరణం సంభవించింది మానవునికి. మళ్ళీ పాపము చేసినందుకు మరణము అందరికీ సంప్రాప్తమాయను. మరణం అందరికీ, కొంతమందికా? అందరికా? భూమి మీద పుట్టిన ప్రతి మానవునికి మరణం. పాపం నుండి వచ్చిన జీతము మరణము అని 6వ అధ్యాయంలో, రోమాపత్రికలో 6వ అధ్యాయంలో చదువుతాం. అందరికీ సంప్రాప్తమాయను. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన గనుక పాపము లోకములో ఉండెను. పాపము ఎక్కడున్నది? పాపం అనేది లోకంలోనే ఉన్నది. కానీ మనం మరణం అనేది మానవునికి ఆదాం మొదలుకొని నాటి నుండి నేటి వరకు ఏ మానవుడైనా ఈ లోకంలో బ్రతుకుచున్నాడా? ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిండు. 33.5 సంవత్సరంలో ఈ లోకంలో ఉన్నాడు. పాపాన్ని జయించిన ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. ఎవ్వరూ జయించలేదు. ఈ లోకంలో ఎవ్వరూ జయించలేదు. పాపాన్ని జయించిందల్లా ఎవరంటే అరిషద్ వర్గాలను హృదయంలో చేర్చుకొనక ఏం చేసిండు? శరీరంలో చేర్చుకొనక
ఏం చేసిండు? తొక్కిపట్టి దేవుడు గనుక ఆయన ఒక్కడు మాత్రమే నాకు నేను మనుషులందరి కొరకు మనుషులందరి పాపముల కొరకు శాపముల కొరకు కల్వరిశిలలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచిండు ఆయన. ఎవరు? ఒకే ఒక్కడు తిరిగి లేచింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తిరిగి లేచిండు. అందరూ సమాధి చేయబడ్డారు కానీ అందరూ భూమిలోనికే మట్టిలోనికే మట్టి అయ్యారు. కానీ ఒక్క తిరిగి లేచింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. 2025 సంవత్సరాల క్రితము తిరిగి లేచిండు. 33.5 సంవత్సరంలో లోకంలో ఉన్నాడు. 3.5 సంవత్సరంలో మానవులకు బోధించిన ఆయన మాటలు ఇప్పటి వరకు అర్థం చేసుకున్న మానవులు లేరు. ఆయన మాటలు అర్థం చేసుకునే మానవులు కావాలి. ఎందుకంటే పాపము లోకములో ఉండేను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చెయ్యని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం ఏలాను. ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం ఏలింది. మరణం ఎప్పటి వరకు ఏలింది? మోసే వరకు ఏలను. బోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం ఏలను. ఆదాము రాబోవానికి గుర్తై ఉండెను. రాబోవారికి పాపంలో జీవించిన కనుక మానవుడు గుర్తై ఉండను. ఇప్పుడు ప్రతి మానవుడు పాపం చేసిన మానవుడు నా మీద ఉంచుకొని నేను వేరే వాళ్ళ మీద నెట్టేయాలని చూడడం, పాపాన్ని నా మీద ఉంచుకొని నేను వేరే వాళ్ళ మీద నెట్టేయాలి. అదే విధంగా ఆదాము కూడా అవ్వ మీద నెట్టేశాడు. ఆమె చేసింది కనుక ఇప్పుడు ఆమె తినద్దన్న ఫలం ఎక్కడైతే తిన్నానో అప్పుడు నాకు భౌతికమైన కళ్ళు తెరవబడ్డాయి. బట్టలు లేవు మాకు. నీ ముందరికి మేము యేసుక్రీస్తు ప్రభు ముందరికి యెహోవా ముందరికి రాలేకపోయారు. సృష్టించిన సృష్టికర్త ముందుకు రాలేకపోయారు. ఆదాము మొదలుకొని నాటి నుండి నేటి వరకు అబద్ధాలు, ఒకరి మీద ఒకరు నెట్టేసుకోవడం, పాపం చేసి ఒప్పుకోవడం లేదు, నెట్టేసుకోవడం అన్నట్టు. నేనే పాపం చేశానా, నువ్వు చూసావా అని భౌతికమైన శరీరాలతో నేనే పాపం చేశానా అని భౌతికమైన శరీరాలతో ఉండి ఒకరి మీద ఒకరు నెట్టేసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? ఒప్పుకొని విడిచిపెట్టువాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారు. ఒప్పుకొని విడిచిపెట్టాలి. హృదయంలోనికి మళ్ళీ రావద్దు పాపం అనేది. హృదయంలోనికి పాపం అనేది మళ్ళీ ఆయన యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి. ప్రతి మానవుని పాపము ఆయన రక్తంలో కడగబడ్డప్పుడే మనం పాప క్రియలో చనిపోవాలి. సమస్త మానవులు, బంధుమిత్రులు, మనం క్రీస్తులో నూతన జన్మ, నూతన క్రియలు, నూతన స్వభావాలు జరిపించే దేవుడు ఆయన. క్రీస్తులో మన అందరము నూతనపరచబడతాను. నూతన సృష్టిగా మనం బయలుపరచబడతాను. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు మానవుని కంటికి కనబడవు, చెవులకు వినబడవు. దేవుడు సమస్త మానవులకు ఊపిరి దయచేయి దేవుడు. ఊపిరి లేని మానవుడి లోకంలో ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు. ఊపిరి లేని మానవుడి లోకంలో ఉన్నాడా? లేడు. దేవుని కృపను బట్టి ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.